కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని కాపు సామాజిక భవనంలో జగ్గంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ముందుగా జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్, చైర్మన్ పైడిపాల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు। అనంతరం నూతన చైర్మన్ పైడిపాల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నెహ్రూ, సత్యప్రభ, నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు। అదే నేను ఆత్మ జగ్గంపేట అందరూ చెప్పి రిపీట్ చేయండి। మీ పేరు చెప్పండి, సైలెంట్గా ఉండండి, మీ పేరు చెప్పండి। అదే నేను ఆత్మ జగ్గంపేట బ్లాక్ రైతు సలహా కమిటీ జగ్గంపేట చైర్మన్గా లేదా డిఎస్కేసి సభ్యులుగా మీ గ్రామం పేరు చెప్పి గ్రామం నుండి ఎంపిక అయినందుకు మరియు ఎంపిక చేసిన ఆత్మ మరియు వ్యవసాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ పేరు చెప్పండి అని నేను ఆత్మ మార్గదర్శకాలకు అనుగుణంగా నాకు అప్పగించిన లేదా నా ద్వారా నిర్వహించవలసిన లేదా చేయవలసిన ఏవేమి రైతువారి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తానని మరియు ఆత్మ పరిధిలో గల వ్యవసాయ మరియు అనుబంధ రంగ రైతులకు ఉపయోగపడే అన్ని రకాల సేవా కార్యక్రమాలకు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ నాకు ఇచ్చిన
కర్తవ్యమును సేవా దృక్పథంతో శ్రద్ధగా నిర్వహించాలని తెలియజేస్తున్నాను. దేశ మరియు రాష్ట్రాలకు వెన్నెముకగా ఉంటూ నిరంతరం ప్రజలకు అన్నం పెట్టే రైతులకు సేవలు అందించడం బాధ్యతగా భావిస్తూ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటారని ప్రమాణం చేస్తున్నాను. దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు నాకు మనవాళ్ళు సత్యప్రభ గారికి, అలాగే పెద్దలు రచయితలు గారు, అప్పారాజు గారు,
ఏఎంసీ చైర్మన్లు కన్నబాబు గారు, భరత్బాబు గారు, ఇద్దరు బాబులే. అలాగే వేదికను అలంకరించినటువంటి అఖిల మహారాజులందరికీ ఏదో ఉపయోగవంతమైన ప్రభావం. అందుకని అందరికీ ముఖ్యంగా మేము ఈ దేశంలో ఉండడానికి ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైనటువంటి మీ అందరికీ సోదరులకి సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అలాగే మీడియా సోదరులు, పత్రికా సోదరులు, వీళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాడు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఒక రైతాంగ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి పెట్టినటువంటి ఒక నూతన వ్యవస్థ ఇది. 2014లో ఈ వ్యవస్థని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. దీనికి రెండోసారి మనం తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం, ఈనాడు కూటమి ప్రభుత్వం తరఫున ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చైర్మన్ సూర్యబాబు గారు, అలాగే 24 మంది సభ్యులకి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు అందిస్తున్నాను. ముఖ్యంగా सरस्वती महादेवी महादेवी కనబరి ఇచ్చిన